లాయర్ల సమక్షంలో లొంగిపోయిన బండి భగీరథ్ 14 రోజుల రిమాండ్ విధించిన మేడ్చల్ మెజిస్ట్రేట్. బండి భగీరథ్ పోలీసుల విచారణకు సహకరించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్న భగీరథ్ తరపు లాయర్. చట్టంపై గౌరవంతో భగీరథ్ ను నేనే పోలీసులకు అప్పగించా. భగీరథ్ సరెండర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన. బండి భగీరథ్ అరెస్ట్ కాలేదు, స్వయంగా లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో సరెండర్ అయ్యాడని బండి సంజయ్ ట్వీట్. జూన్ 15 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ షురు. ఓటర్ జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే లక్ష్యమన్న సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే పనిలో ఉన్నాం. హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి పొంగులేటి. కేటీఆర్ కు గొప్పలు చెప్పుకునే వ్యాధి వచ్చిందన్న ఎమ్మెల్సీ బల్మూరి. అధికారం లేకపోయినా ఉన్నట్టు భ్రమపడుతున్నారని ఎద్దేవా. ఈ నెల 26న కేరళం తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 2 తేదీకి తెలంగాణకు ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ. మూడో బిడ్డ పుడితే 30,000, నాలుగో బిడ్డకు 40,000. పిల్లలు భారం కాదు, సంపద అన్న సీఎం చంద్రబాబు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ నివారణకు కలిసికట్టుగా పనిచేయాలన్న మంత్రి జనార్దన్ రెడ్డి. కర్నూలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి భరత్. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపిన మినిస్టర్. ప్లాస్టిక్ వాడకూడదు, ప్రతి ఒక్కరూ తమ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి. పెనుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సవిత కామెంట్స్. హైదరాబాద్ మెహదీపట్నంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 137 గ్రాముల ఎండీఎంఏ, 26 లక్షల నగదు స్వాధీనం. ఆదిలాబాద్ జిల్లా రాంపూర్లో అగ్ని ప్రమాదం. 5 ఎకరాల్లో పండ్లు, పూల చెట్లు అగ్నికి ఆహుతి. హైదరాబాద్ వారసిగూడలో ఫేక్ డాక్టర్ అరెస్ట్. భారీగా ఇంజెక్షన్లు, మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వెండి దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటన. పార్టీ మారాలనుకుంటే వెళ్లిపోండి, నేను మళ్లీ నిర్మించుకుంటా. టీఎంసీలో అంతర్గత సంక్షోభంపై మమతా బెనర్జీ అసహనం. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే ఇకపై ఊరుకోబోం. చరిత్రలో ఉంటారో లేదో పాక్ డిసైడ్ చేసుకోవాలని హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ప్రపంచ 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్. నెదర్లాండ్స్ పర్యటనలో వెల్లడించిన ప్రధాని మోదీ. తమిళనాడులో కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయింపు. సీఎం విజయ్ సిఫార్సు మేరకు శాఖలు కేటాయించిన లోక్ భవన్. 9, 10వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం అమలు తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ కీలక నిర్ణయం. ఇవాళ ఐపీఎల్లో డబుల్ ధమాకా. మధ్యాహ్నం ఆర్సీబీ, పంజాబ్, రాత్రి ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్లు. గుజరాత్ టైటన్స్ పై కేకేఆర్ ఘన విజయం. 29 పరుగుల తేడాతో నైట్ రైడర్స్ గెలుపు.